అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నిక జరగనుంది. ఎందుకంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవి ఖాళీ అయింది. దీనికి సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజీనామాను ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ గారు ఆమోదించడంతో దీనికి సంబంధించి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు అయితే ఉన్నాయి. 3 పార్టీలలో ఏ పార్టీకి నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో బలాబలాలను పట్టి విజయసాయిరెడ్డి గారు చేసిన రాజీనామాను ఏ పార్టీకి దక్కుతుందన్నది కూడా ఆశ్చర్యనీయాంశంగా మారింది. అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీకి దక్కుతుందా, లేదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి దక్కుతుందా, లేదా బీజేపీ పార్టీకి దక్కుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం దీని మీద చర్చించుకొని, టీడీపీకి కూటమి నేతలు దీని మీద చర్చించుకొని దీనికి సమాచారాన్ని అయితే అందజేస్తారు. మరి కొద్ది రోజుల్లో దీనికైతే ఎన్నికల కమిషనరు 1 నెల 2 నెలల లోపు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దీనికి కంపల్సరీగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ పార్టీకి ఎక్కువ శాతం ఉంటే ఆ పార్టీకే రాజ్యసభ పదవి అయితే దక్కుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానంలో ఉండడంతో విజయసాయిరెడ్డి గారికి ఆయనకు రాజ్యసభ పదవి అయితే దక్కింది. అదేవిధంగా ఇప్పుడు ఏ పార్టీకి దీనికి సంబంధించి రాజ్యసభ పదవి దక్కుతుందనేది చర్చనీయాంశంగా అయితే మారింది. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.